ఓకే అమ్మా, రిమైనింగ్ జాయిన్ అవుతారులే. మీన్ వైల్ మనం స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇంకా ఈ యూనిట్లో కాన్సెప్ట్స్ అనేటువంటి ఆ, ఒక సబ్ యూనిట్ పెండింగ్ ఉంది. అలాగే కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఆఫ్ జీరోమ్ బ్రూనర్, ఈ రెండు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసి రేపు క్లాస్లో కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ గురించి డిస్కస్ చేస్తే రేపు క్లాస్తో ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఇది కొంచెం పెద్ద యూనిట్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు వరకు మెథడ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు కాన్సెప్ట్ అనేటువంటి సబ్ యూనిట్ డిస్కస్ చేయబోతున్నాం. మెథడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మీరు మెథడ్స్కి సంబంధించిన యాక్టివిటీ ఉంది మీ యాక్టివిటీస్లో. మొత్తం 4 యాక్టివిటీస్ ఈ సెమిస్టర్లో రికార్డ్ రాయవలసి ఉంటుంది. యాక్టివిటీస్ కంప్లీట్ చేసి అందుట్లో ఒకటి బయోగ్రఫీస్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్, ఒక ఫారెన్ ఒక ఇండియన్, అది ఆల్రెడీ కంప్లీట్ చేశారు. అందరు రాశారు కదా అది? ఓకే ఓకే. సో ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి మెథడ్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా స్ట్రక్చర్, ఏ విధంగా యాక్టివిటీ కంప్లీట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ మేము మీరు బ్రేక్ వెళ్ళే ముందు ఇచ్చాం. ఓకే, దాన్ని ఒకసారి మీరు పరిశీవ్ చేయండి. పరిశీవ్ చేసి ఈ యాక్టివిటీ ఏంటంటే, మీరు ఏదో ఒక క్లాస్ 6th నుంచి 10th లోపు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఏదో క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని యూనిట్స్, అన్ని కాన్సెప్ట్స్, వాటిలో ఉండే సబ్ కాన్సెప్ట్స్ ఏ మెథడ్లో టీచ్ చేయొచ్చు, ఏ మెథడ్స్లో టీచ్ చేయొచ్చు అనేది మీరు నోట్ చేయవలసి ఉంటుంది. అక్కడ మీకు ఇంకొకటి ఏం చెప్పానంటే, ఫార్మేట్ ఇచ్చిన తర్వాత ఫార్మేట్ లాస్ట్లో ఏ మెథడ్లో టీచ్ చేయొచ్చు అనే కాలం ఉంటుంది. ఆ కాలంలో ఆ పర్టికులర్ సబ్ యూనిట్ కావచ్చు, సబ్ యూనిట్లో టాపిక్ కావచ్చు, ఏ మెథడ్లో టీచ్ చేయొచ్చో, ఎన్ని మెథడ్స్లో టీచ్ చేయొచ్చో అన్ని మెథడ్స్ని నోట్ చేయాలి. నోట్ చేసి మీరు చేయవలసింది ఏంటంటే, ఆ కాన్సెప్ట్ టీచ్ చేయడానికి యాప్ట్ మెథడ్ ఏంటో దాన్ని అండర్లైన్ చేయాలి. సరైన పద్ధతి ఏంటో దాన్ని అండర్లైన్ చేయండి. ఇది మీరు చేయవలసింది. అర్థమైంది కదా? మా స్టూడెంట్స్ అర్థమైంది కదా? అదే సార్, 6th to 10th క్లాస్ లోపు ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ లో టెక్స్ట్ బుక్ మొత్తం ప్రతి లెసన్ సార్ మొత్తం అన్ని యూనిట్స్ 10 యూనిట్స్ ఉంటే 10, 11 ఉంటే 11, 12 ఉంటే 12, ఆ క్లాస్లో ఎన్ని యూనిట్స్ ఉంటే అన్ని యూనిట్స్ యూనిట్ వైజ్గా. ఫస్ట్ యూనిట్ 1 దాంట్లో మీకు హెడ్డింగ్స్ కాలమ్స్లో ఉంటాయి, మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. మీ దగ్గర నోట్స్ వెరిఫై చేసుకోండి. ఆ కాలమ్స్ ప్రకారం అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ తీసుకోవాలి, దాంట్లో సబ్ యూనిట్ తీసుకోవాలి. సబ్ యూనిట్లో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ 1 by 1 నోట్ చేయాలి. నోట్ చేసి ప్రతి టాపిక్ ఎదురుగా ఏ మెథడ్లో టీచ్ చేయొచ్చు రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమితులు అనే యూనిట్ తీసుకున్నారు 8th క్లాస్లోనే ఎక్కడో. మొదట సమితుల ప్రాథమిక భావన, సమితుల రకాలు, ఇది ఒక క్లాస్లో టీచ్ చేయగలం అనుకున్నాం. లేదా ఒక కాన్సెప్ట్ అనుకున్నాం, ఒక సబ్ యూనిట్లో కాన్సెప్ట్ అనుకున్నాం. సో దాని ఎదురుగా ఇది ఏ మెథడ్లో టీచ్ చేయొచ్చో రాయాలి. ఇండక్టివా, డిడక్టివా, ఎనాలిసిసా, సింథసిసా, హ్యూరిస్టికా, ల్యాబొరేటరీనా, ప్రాజెక్టా, ప్రాబ్లమ్ సాల్వింగా, మనం చెప్పుకున్న మెథడ్స్లో ఏ మెథడ్ అప్లై అయితే అది రాయాలి. ఇండక్టివ్ చేయొచ్చు, ఇండక్టివ్ ఆబ్లిక్, డిడక్టివ్ ఆబ్లిక్, ఇంకా మనం ల్యాబొరేటరీ మెథడ్ చేయగలిగితే ల్యాబొరేటరీ మెథడ్, అలాగే హ్యూరిస్టిక్ మెథడ్ చేయగలిగితే హ్యూరిస్టిక్ మెథడ్. అలా ఎన్ని మెథడ్స్ అయితే అప్లై అవుతాయో అన్ని మెథడ్స్ని అక్కడ నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత చేయవలసింది ఏంటంటే, ఏ మెథడ్ యాప్ట్ అనేదో తెలుసుకొని మీరు అవగాహన చేసుకొని ఆ మెథడ్ కింద అండర్లైన్ చేయాలి. దాన్ని రౌండప్ చేయటం కానీ, అండర్లైన్ చేయటం కానీ, ఒక బాక్స్లో పెట్టడం కానీ చేయండి దాన్ని. సో ఇది ప్రాసెస్. ఈ విధంగా టెక్స్ట్ బుక్ మొత్తానికి అన్ని కాన్సెప్ట్స్ ఏ మెథడ్లో టీచ్ చేయొచ్చు అనేది ఆ మెథడ్స్ ఐడెంటిఫై చేయాలి. అది కాన్సెప్ట్. అంటే
ఈ బోధనా పద్ధతులు అనేవి మీకు బాగా అవగాహన అవటం కోసం ఈ యాక్టివిటీ మీకు ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు రేపు క్లాస్ అయిపోతే కాన్సెప్ట్స్ మీద కూడా ఒక యాక్టివిటీ ఉంది, ఆ యాక్టివిటీ కూడా అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఎనీ డౌట్ నాగేంద్ర బాబు? లేదు సార్, చేస్తాం, అలాగే చేస్తాం. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు మెథడ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు గుర్తు అయినా సరే ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఒక టీచరు ఒక క్లాస్లో ఒక కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు ఏ మెథడ్ని యూజ్ చేసి టీచ్ చేయాలి? హౌ కెన్ ఏ టీచర్ సెలెక్ట్ ఏ పర్టికులర్ టీచింగ్ మెథడ్ టు టీచ్ ఏ పర్టికులర్ కాన్సెప్ట్, పర్టికులర్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ బ్రాంచ్, irrespective of branch? So is there any criteria or a teacher has to follow any norms while selecting a method to teach a concept in mathematics? సార్, ప్రాథమిక దశలో నిగమన పద్ధతి మనం యూజ్ చేస్తాం. No, that is not my question. What I am asking is, what are the precautions or what are the norms to be followed while selecting a teaching method to teach particular concept of mathematics? అంటే ఏదైనా గణితానికి సంబంధించి ఒక భావనని, ఒక కాన్సెప్ట్ని టీచ్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఏ బోధనా పద్ధతిని ఎంచుకోవాలి? ఇప్పుడు మీకు ఇచ్చిన యాక్టివిటీ పరిశీలించారు కదా, యాక్టివిటీలో లాస్ట్ కాలం అంటే మెథడ్ ఆఫ్ టీచింగ్ అని ఉంటుంది. దాంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సమితి ప్రాథమిక భావన, సమితుల రకాలు, ఈ కాన్సెప్ట్ చెప్పడం కోసం ఆగమన పద్ధతి ఉపయోగించవచ్చు, నిగమన పద్ధతి ఉపయోగించవచ్చు, ప్రయోగశాల పద్ధతి ఉపయోగించవచ్చు, ఓకే, అన్వేషణ పద్ధతి ఉపయోగించవచ్చు. ఇన్ని రకాల పద్ధతులు, 4 రకాల పద్ధతులు ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏ పద్ధతి సెలెక్ట్ చేసుకోవాలి? అర్థమైందా క్వశ్చన్? అర్థమైంది సార్. ఏ పద్ధతి అంటే 4 పద్ధతుల్లో బోధించలేం కదా, ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని బోధిస్తాం. ఎంచుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండక్టివ్ సెలెక్ట్ చేసుకుని టీచ్ చేస్తానన్నావు. ఎందుకు ఇండక్టివే సెలెక్ట్ చేసుకోవాలి? ఏ ల్యాబొరేటరీ మెథడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ 4 మనం చెప్పుకున్న 4 మెథడ్లు ఇంకో మెథడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? సో దెర్ ఈజ్ ఎనీ క్రైటీరియా టు సెలెక్ట్ ఏ టీచింగ్ మెథడ్? ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే బోధనా పద్ధతిని ఎంచుకునే సందర్భంలో ముఖ్యంగా కొన్ని విషయాల్ని ఉపాధ్యాయుడి దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకాలజీ. విద్యార్థి యొక్క ఐక్యూ లెవెల్స్, మానసిక స్థాయి, విద్యార్థి యొక్క స్థాయి, తరగతి గదిలోని విద్యార్థుల యొక్క స్థాయిని దృష్టిలో ఉంచుకోవాలి. బోధనా పద్ధతిని ఎంచుకునే సందర్భంలో తరగతి గది అంటే ఏ క్లాస్కి అయితే నువ్వు టీచ్ చేస్తున్నావో ఆ క్లాస్లో విద్యార్థుల యొక్క స్థాయి, సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. ఇది మొదటి క్రైటీరియా. ఎందుకు స్థాయిని ఎంచుకోవాలి? ఎనీవన్? మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి కదా సార్. వెరీ గుడ్. విద్యార్థి కోసమే కాబట్టి మనం ఎప్పుడూ కూడా బోధన అనేది విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టీచ్ చేసే క్లాసులో అందరూ క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరు క్లవర్ స్టూడెంట్సే. ఇప్పుడు నువ్వు ఇండక్టివ్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నావు, అది కరెక్టేనా? కాదు సార్. ఎందుకంటే ఇండక్టివ్ మెథడ్లో లోపాలు చెప్పుకున్నాం. తెలివైన విద్యార్థులు దీన్ని అనుసరించే క్రమంలో కొంత సందర్భంలో బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని, ఓకే, అలాగే హైయర్ లెవెల్లో ఇది సరిపోదని, ఇలా కొన్ని డీమెరిట్స్ చెప్పుకున్నాం. వాటిలో డీమెరిట్ ఇక్కడ అప్లై అవుతుంది. కాబట్టి మనం తెలివైన విద్యార్థులు ఉన్నప్పుడు వీలైనంత వరకు అన్వేషణ పద్ధతిని ఉపయోగించాలి. అన్వేషణ పద్ధతిని ఉపయోగించి ఆ కాన్సెప్ట్ టీచ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఎనీహౌ ఒక బోధనా పద్ధతిని గణిత భావనలు బోధించడం కోసం ఉపయోగించే సందర్భంలో మొదటగా విద్యార్థి యొక్క సామర్థ్యాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేచర్ ఆఫ్ ది కంటెంట్. నువ్వు సెలెక్ట్ చేసుకొని ఈరోజు క్లాస్లో చెప్పబోయే పాఠం ఏదైతే ఉందో, గణిత భావన ఏదైతే ఉందో, ఆ గణిత భావన యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మనం బోధనా పద్ధతిని
ఎంచుకోవాలి. మూడవది అందుబాటులో ఉన్నటువంటి వనరులు అంటే మనం ఏదైతే బోధనా పద్ధతిని ఎంచుకొని ఉపయోగించాలనుకుంటున్నామో, సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం టీచ్ చేయాలనుకుంటున్నామో, ఆ బోధనా పద్ధతిని టీచ్ చేయడానికి కావాల్సిన వనరులు అందుబాటులో ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్లో మొన్న ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినట్లుగా గోళం యొక్క ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అనే కాన్సెప్ట్ని ప్రయోగశాల పద్ధతిలో టీచ్ చేయాలనుకున్నాం. అంటే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి అంటే, ఆ ప్రయోగశాల పద్ధతిని ఉపయోగించి ఆ భావం చెప్పాలంటే కావలసినటువంటి రిసోర్సెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయా లేవా. ఆ గోళాలు కానివ్వండి, అర్ధగోళాలు కానివ్వండి, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, రోప్ కానివ్వండి, ఆ ప్రయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి రిసోర్సెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయా లేవో చూసుకోవాలి. చూసుకోకుండా ల్యాబొరేటరీ మీద ద్వారా చాలా వర్చ్యూస్ డెవలప్ చేయొచ్చు, విద్యార్థులు చాలా లక్షణాలు పెంపొందించవచ్చు, హార్డ్ వర్కింగ్ నేచర్ పెంపొందించవచ్చు అనుకొని ఆ పద్ధతిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే వనరు లేకపోతే పద్ధతి ఫెయిల్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థుల యొక్క స్వభావము, స్థాయి, బోధనాంశం యొక్క స్వభావము, నేచర్ ఆఫ్ ది కంటెంట్, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్. ముఖ్యంగా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని బోధనా పద్ధతిని ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇవి బోధనా పద్ధతికి సంబంధించి ఆ యాక్టివిటీ మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ టాపిక్ భావన, కాన్సెప్ట్. ఏంటి భావన అంటే? ఎవరైనా చెప్పగలరా ఏంటి భావన అంటే? భావన అనే మాట ఎప్పుడన్నా విన్నారా? కాన్సెప్ట్. మనం చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు గణితాన్ని మనం ఇలా చెప్పాలి, ఈ పద్ధతిలో వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం సార్. ఓకే, నాట్ లైక్ దట్. చూద్దాం. భావన అంటే ఇప్పుడు నేను ఒక పదాన్ని వాడాను చాలా సందర్భాల్లో, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని. అవునా? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, భావనాత్మక అవగాహన అనే మాటని చాలా సందర్భాల్లో మనం వాడుకున్నాం. అంటే భావన అనేది ఏంటంటే, ఇది ప్రతి అభ్యసనానికి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా సరే భావన అనేది ఒక ప్రాథమిక అంశం. అంటే ఈ భావనల ఆధారంగానే ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి జ్ఞానం అనేది పెంపొందించబడుతుంది. సో దీస్ ఆర్ ది ఫండమెంటల్ కాన్సెప్ట్స్ భావన. సో ఇంకా డైరెక్ట్గా మనం చెప్పుకోవాలి అంటే, వృత్తము అదొక భావన, మనిషి అదొక భావన, ఓకే. అలాగే ఆలోచన అనేది ఒక భావన, శాస్త్రీయ దృక్పథము అనేది ఒక భావన, లేదా త్రిభుజము అనేది ఒక భావన, సంఖ్య అనేది ఒక భావన. సో ఇవన్నీ భావనలు. ఈ భావనల ఆధారంగానే ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఇది ఇలా ఉంటది అని చెప్పే ఒక ఉద్దేశమా సార్? ఎస్, అంటే కొన్ని లక్షణాల యొక్క సమాహారాన్ని మనం భావన అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిఫోర్ స్కూలింగ్ విద్యార్థి పాఠశాలలోకి ప్రవేశించక ముందే అనేక రకాలైనటువంటి గణిత భావనలను పోలినటువంటి వస్తువుల్ని విద్యార్థి పరిచయం ఏర్పడుతుంది. అవునా కదా? విద్యార్థి పాఠశాలలో జాయిన్ అయ్యి మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం కంటే ముందు హోమ్ ఎన్విరాన్మెంట్లో అనేక గణిత భావనలకి అక్కడ బేస్ అనేది, ఫౌండేషన్ అనేది ఏర్పడటం జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోయింగ్ దెమ్ యాజ్ ఎ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. అది గణిత భావనలని తెలియకుండానే అనేక గణిత భావనల్ని విద్యార్థి అక్కడ ఒక ఫౌండేషన్ అనేది ఇంటి వాతావరణంలో చేసుకోవటం జరుగుతుంది. ఏంటి వాటికి ఉదాహరణ చెప్పగలరా?
ఎవరైనా? వెరీ పర్టికులర్గా నంబర్ అనే దాని పట్ల ఒక ప్రాథమిక అవగాహన విద్యార్థి స్కూల్లో జాయిన్ అవ్వక ముందే వస్తుందా రాదా? వస్తుంది సార్. ఎలా వస్తుంది? ఇంటి దగ్గర పిల్లవాడు తనకు మాటలు వచ్చిన దగ్గర నుంచి కంపారిజన్స్, వస్తువుల్ని సంఖ్యలతో పోల్చడం, లేదా ఏవైనా స్నాక్స్ ఇచ్చే సందర్భంలో, లేదా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చే సందర్భంలో ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నట్లయితే వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు, వాడికి 3 ఇచ్చావు, నాకు 4 ఇచ్చావు, ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే సంఖ్యలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావన అక్కడే విద్యార్థికి అవగాహన అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వెరీ గుడ్. అలాగే వస్తువులు సంబంధించి మనం నివసించే గృహమే ఒక గణితాకారానికి ప్రతీక. అలాగే మనం ఉపయోగించే అనేక వస్తువులు, మన విద్యార్థి ఇంటి దగ్గర పిల్లవాడు ఆడుకునేటువంటి బాల్ దగ్గర నుంచి, అలాగే బాక్సెస్ కానివ్వండి, అలాగే మ్యాచ్ బాక్సెస్ కానివ్వండి, ఏమైనా చిన్న చిన్న అట్టపెట్టెలు కానివ్వండి, వాళ్ళు కూర్చునే చైర్స్ కానివ్వండి, ఇలాగ ఎన్నో వస్తువులు గణిత భావనల్ని అక్కడ విద్యార్థికి ఒక జ్ఞానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ భావన అంటే ఏం చెప్పచ్చు అంటే, ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక వస్తువు కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక లిటరల్గా మానసికంగా ఏర్పడేటువంటి ఒక విషయం కానివ్వండి, వీటిని భావన అంటాం. వీటన్నిటిని భావన అని మనం చెప్పవచ్చు. ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఆల్ థాట్స్, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ కాన్సెప్ట్. అంటే అన్ని భావనలు అంటే ఫండమెంటల్ ప్రాథమిక ఆలోచనలు తాలూకు సమస్య పరిష్కారం, అలాగే తార్కికమైన ఆలోచనలు, ఇవన్నిటిని కూడా ఈ భావనలు ఏర్పడటానికి మూలం అని చెప్పవచ్చు. కాన్సెప్ట్స్ ఆర్ ది బేసిస్ ఆఫ్ ఆల్ థాట్స్, ఆల్ అవర్ థాట్స్, అండ్ ఇట్ ఈస్ ది మెజరింగ్ టూల్ ఆఫ్ థింకింగ్. కాన్సెప్ట్స్ ఆర్ ది బేసిస్ ఆఫ్ ఆల్ అవర్ థాట్స్. అంటే మన ఆలోచనలకి ఈ భావన అనేదే ఆధారం అని చెప్పొచ్చు. భావన అనేది ఆధారం అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ద టూల్ ఆఫ్ మెజరింగ్ టూల్ ఆఫ్ థింకింగ్. మన ఆలోచనల్ని కొలిచేది భావనల ద్వారా మనం కొలుస్తాం. అంటే ఏదైనా ఒక విషయం పట్ల ఒక వ్యక్తి యొక్క భావన ఏ విధంగా ఉంది, ఆలోచన సరళ ఏ విధంగా ఉంది, ఆ విషయం యొక్క లక్షణాలు ఏ విధంగా అతని మనసులో ఏర్పడినాయి, దాన్ని బట్టి అతని యొక్క ఆలోచనని మనం మెజర్ చేయవచ్చు. బాగా ఆలోచిస్తున్నాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో విద్యార్థి ఈ వైరస్ అటాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అతని భావనలు ఏంటో మనం పరిశీలించి దాని ద్వారా అతని యొక్క ఆలోచన సరళిని మనం మెజర్ చేయవచ్చు. సో ఆ విధంగా భావన అనేదాన్ని మనం, అంతేకాకుండా అకార్డింగ్ టు హర్రే, కాన్సెప్ట్స్ ఆర్ వెహికల్స్ ఆఫ్ థాట్స్. భావనలు అనేవి ఆలోచనలకి ఒక వాహనాలుగా ఉపయోగపడతాయి. భావనల ద్వారానే ఆలోచనలు అనేవి పెంపొందించబడతాయి అని చెప్పవచ్చు. అయితే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. కాన్సెప్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా. ఒక అమూర్త ఆలోచన అని చెప్పవచ్చు. భావన అంటే ఒక అమూర్త ఆలోచనగా కూడా మనం నిర్వచించవచ్చు. ఏ కాన్సెప్ట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆర్ జనరలైజేషన్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అనుభవం ద్వారా లేదా సాధారణీకరణం ద్వారా పెంపొందించేటువంటి ఒక అమూర్తము లేదా ఒక సాధారణీకరణాన్ని మనం భావన అనొచ్చు. అంటే అనుభవాల ద్వారా ఏర్పడేటువంటి అమూర్త లేదా సాధారణీకరణాలని మనం భావన అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు విద్యార్థి తన ఇంటి వాతావరణంలో ఒక యానిమల్ని చూశాడు. దాన్ని పరిశీలించి దాని లక్షణాలన్నిటినీ అబ్జర్వ్ చేశాడు. తర్వాత మరొక సందర్భంలో మరొక రోజు ఇంకొక యానిమల్ని చూశాడు. అది దీని లక్షణాలు రెండు సేమ్గా ఉన్నాయి.
అలాగే తర్వాత వేరే క్రమంలో అదే రోజు అటువంటి సేమ్ నేచర్ కలిగినటువంటి అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఇంకొక యానిమల్ని చూశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే కవ్వు అనుకుందాం. సో వీటన్నిటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉంటాయి. అంటే విద్యార్థి ఆ లక్షణాలన్నీ అంటే సమానమైనటువంటి ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక థింగ్ని, లివింగ్ ఆబ్జెక్ట్ని విద్యార్థి పరిశీలించి ఓకే ఇది ఆవు అనేటువంటి భావన మనసులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆవు అనే భావన మనసులో ఎలా ఏర్పడింది అంటే విద్యార్థికి దాన్ని పరిశీలించడం ద్వారా వాటన్నిటికీ తను పరిశీలించినటువంటి ఉదాహరణలన్నిటినీ ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండటం ద్వారా దాన్ని ఆవు అని పేరు ద్వారా విద్యార్థి ఆవు అనేటువంటి భావాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో అంటే మనం ఈ ఉదాహరణల ద్వారానే తర్వాత భావనలు ఎలా ఏర్పడతాయి అనేది డిస్కస్ చేస్తాం. అక్కడ కూడా ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పుకున్నాం, విద్యార్థి ఇంటి వాతావరణంలోనే పాఠశాలకు రాకముందే గణిత భావనలకు సంబంధించినటువంటి ఫౌండేషన్ అనేది ఏర్పడుతుందని ఇంట్లో ఆడుకుంటాడు, బాల్ ఇస్తాడు విద్యార్థికి అప్పుడు దాన్ని గోళం అంటారని తెలుసా? ఎనీవన్? తెలీదు. ఏమనుకుంటాడు విద్యార్థి? ఆ బాల్ని ఆడుకునే సందర్భంలో దాన్ని టచ్ చేయటం ద్వారా, దాని సర్ఫేస్ మొత్తాన్ని టచ్ చేయటం ద్వారా, ఆ సర్ఫేస్ ని ఆడుకునే సందర్భంలో చేతిలో ఇమిడ్చుకొని ఆ సర్ఫేస్ ని ఫీల్ అవటం ద్వారా అది గుండ్రంగా ఉంది అనేటువంటి ఒక లక్షణం విద్యార్థి మనసులో ఉండిపోతుంది. ఆ తర్వాత తరగతి గదిలో తాను నేర్చుకునే సందర్భంలో గోళము అనే భావన ఉపాధ్యాయుడు బోధించే క్రమంలో ఇంటి దగ్గర తను పొందినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని అమూర్తంగా ఇక్కడ అసోసియేట్ చేసుకొని, ఉపాధ్యాయుడు చెప్పే భావనకు అసోసియేట్ చేసుకొని ఓకే దీన్ని గోళం అంటారు, ఈ గోళాన్ని నేను ఇంటి దగ్గర ఉపయోగించాను, ఆడుకున్నాను అనేది అతని యొక్క ఆ భావన అమూర్తీకరించబడి క్లాస్లో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి గోళము అనే భావన సహాయంతో అసోసియేట్ చెందబడి, ఎసిమిలేట్ చెందబడి కాన్సెప్ట్ అనేటువంటి స్పీర్ అనే గోళం అనేటువంటి భావన విద్యార్థి అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ టీచరు ఏ ఆబ్జెక్టివ్ లేకుండా, ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లేకుండా క్లాస్ రూమ్లో బోర్డు మీద గోళం బొమ్మేసి గోళం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు విద్యార్థికి తన అనుభవం అనేది ఉపయోగపడి దాన్ని రీకాల్ చేసుకొని ఇంటి దగ్గర తను ఆటల సందర్భంలో తను పర్స్యూ చేసినటువంటి, ఎక్స్పీరియన్స్ చేసినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకొని గోళం అనే భావాన్ని అవగాహన చేసుకోవటం అనేది, ఏర్పరచుకోవటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా భావనలు అనేవి ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. మోర్గాన్ ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ భావనని ఎలా నిర్వచించాడు అంటే మోర్గాను ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ, అన్నిటికీ ఉండేటువంటి ఒకే రకమైన లక్షణాలు, అవి వస్తువు కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఒకే రకమైన లక్షణాలు ఉన్నట్లయితే ఆ లక్షణాలు ఉన్నటువంటి ఉద్దీపనని మనం భావన అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఇంటి దగ్గర గాజుతో ఆడుకుంటాడు, సైకిల్ టైర్తో ఆడుకుంటాడు, అలాగే టూ వీలర్ సంబంధించినటువంటి మోపెడ్లకు సంబంధించినటువంటి టైర్లతో ఆడుకోవటం జరుగుతుంది. ఈ విధంగా గుండ్రంగా ఉండేటువంటి అనేక వస్తువులతో విద్యార్థి ఆడుకోవటం జరుగుతుంది. సో తరగతి గదిలో వీటి యొక్క లక్షణాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి తను పొందిన అనుభవాల ఆధారంగా, ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి సూచనల ఆధారంగా, ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి ఉదాహరణల ఆధారంగా అన్ని ఒకే రకమైన లక్షణాలు ఉన్నటువంటి ఆ సంఘటనని, ఆ వస్తువుని వృత్తము అనేటువంటి భావనగా విద్యార్థి అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. సో కాన్సెప్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. అంటే వృత్తం, తను పరిశీలించిన ఉదాహరణలన్నీ కూడా వృత్తానికి సంబంధించి ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. అంతే కదా? అవునా? ఓకే. ఇంటి దగ్గర తను గాజుతో ఆడుకున్నా, తన మదర్కి ఇచ్చినట్టు గాజుతో ఆడుకున్నా, ఫాదర్ వెహికల్కి సంబంధించినటువంటి టైర్తో ఆడుకున్నా, లేదా ఏదైనా ఒక డబ్బా మూతతో ఆడుకున్నా,
వీటన్నిటితో ఆడుకున్నా సరే అవన్నీ కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే సందర్భంలో దాన్ని విద్యార్థి అసోసియేట్ చేసుకొని ఎసిమిలేట్ చేసుకొని వృత్తము అనే భావాన్ని పొందటం జరుగుతుంది. సో అకార్డింగ్ టు మోర్గాన్, కాన్సెప్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. Let us see one more definition. Concept is a process which represents the similarities in otherwise diverse objects, situations or events. So మన అనేటువంటి శాస్త్రవేత్త మ్యాథమెటిషియన్ ఈ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అతను చెప్పింది కూడా ఒక వస్తువులో లేదా ఒక సంఘటనలో లేదా ఒక మానసికమైనటువంటి ఆలోచనలో ఉండేటువంటి సిమిలారిటీస్ ఆధారంగా విద్యార్థి ఒక వస్తువు సంబంధించినటువంటి కానీ, ఒక విషయానికి సంబంధించినటువంటి కానీ, ఒక సంఘటన సంబంధించినటువంటి కానీ ఏర్పరచుకునేటువంటి దాన్నే భావన అని చెప్పడం జరిగింది. అలాగే వుడ్వర్త్ ఏమంటున్నట్టు పరిశీలిద్దాం. కాన్సెప్ట్స్ ఆర్ దోస్ థాట్స్ విచ్ మెన్షన్ థింగ్స్, ఇన్సిడెంట్స్, క్వాలిటీస్ ఎట్సెట్రా. అంటే కాన్సెప్ట్స్ అనేవి సంఘటనలు లేదా వస్తువులు లేదా లక్షణాలు, వాటికి సంబంధించిన ఆలోచనలే మనం కాన్సెప్ట్స్ అని చెప్పడం జరిగింది. వస్తువు ఇక్కడ మనం తీసుకున్నాం త్రిభుజము, అదొక వస్తువు. దానికి సంబంధించి దాని లక్షణాల ద్వారా మన మనసులో ఏర్పడేటువంటి ఆలోచనే భావన. అంటే త్రిభుజాన్ని పరిశీలిస్తాం, పరిశీలించి దాని యొక్క లక్షణాలని పరిశీలిస్తాం. అలాంటి మరికొన్ని త్రిభుజాల్ని, వస్తువుల్ని, అదే ఆకారంలో ఉన్నటువంటి వస్తువుల్ని పరిశీలించి వీటన్నిటిలో కూడా లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఆలోచన మనం త్రిభుజము అనేటువంటి ఒక భావనగా విద్యార్థి మనసులో రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. కాన్సెప్ట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది కామన్ ఫీచర్స్ అండ్ రిలేషన్స్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఈవెంట్స్, థింగ్స్ అండ్ పర్సన్స్. ఇక్కడ కూడా మనం చెప్పుకునేదంటే ఫీచర్స్, కామన్ ఫీచర్స్, ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దీపన తరగతినే భావన అంటాము. ఉద్దీపన తరగతినే భావన అంటాము అని హ్యామర్ట్ అనేటువంటి మ్యాథమెటిషియన్ శాస్త్రవేత్త ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎనీహౌ కాన్సెప్ట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. భావనలు అనేవి జ్ఞానం ఏర్పడటానికి మూలంగా చెప్పవచ్చు. భావనలు ఏర్పడటానికి మూలంగా, జ్ఞానం ఏర్పడటానికి మూలంగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అనాలిసిస్ సంబంధించి ఒక థియరం చెప్పుకున్నాం. వ్యాసము కానట్టి జాకు కేంద్రము నుండి గీయబడిన లంబరేఖ ఆ జాను సమద్వికరణం చేస్తుంది. ఇది ఒక జ్ఞానం, మనకి జ్ఞానం. ఈ జ్ఞానం ఏర్పడటానికి ఏవేం భావనలు ఉపయోగపడినాయి చెప్పగలరా? మనం ఏం చెప్తున్నాం అంటే కాన్సెప్ట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం ఏర్పడటానికి భావనలే మూలాధారము. భావనల సహాయంతోనే మనం ఒక జ్ఞానాన్ని పొందగలము. ఇక్కడ మనం పొందిన జ్ఞానం ఏంటంటే వృత్తం కానట్టి ఒక వృత్తంలో వ్యాసం కానట్టి జాకు కేంద్రము నుండి గీయబడిన లంబరేఖ జాను సమద్వికరణను చేయును అనేటువంటి ఒక జ్ఞానాన్ని పొందాం. ఈ జ్ఞానం పొందటంలో ఏ భావనలు ఉపయోగపడినాయి? ఎనీవన్? Am I audible? Anybody? Am I audible? Yes, sir. క్వశ్చన్ అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? సరే, మళ్ళీ రిపీట్ చేయండి. నేను పాయింట్ ఏం చెప్పానంటే కాన్సెప్ట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్. భావనలు జ్ఞానం ఏర్పడటానికి మూలాధారాలు అంటాం. అంటే భావనల ద్వారానే మనం జ్ఞానాన్ని పెంపొందించుకోగలము. అది వస్తువులకు సంబంధించి కావచ్చు, విషయాలకు సంబంధించిన జ్ఞానం కావచ్చు, ఓ సబ్జెక్ట్కి సంబంధించిన జ్ఞానం కావచ్చు, ఇంకో మ్యాథ్స్ సంబంధించిన జ్ఞానం కావచ్చు, ఫిజిక్స్ సంబంధించిన జ్ఞానం కావచ్చు. ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి జ్ఞానమైనా మనం పెంపొందించుకోవాలి అంటే, మనకి జ్ఞానం ఏర్పడాలి అంటే
దానికి భావన ఆధారం భావన. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ ఎగ్జాంపుల్లో ఆ నాలెడ్జ్ రావటానికి మనకి కారణమైనటువంటి భావనలు ఏంటి? సరే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పమన్నా ఆ, అది ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా క్వశ్చన్ అదే వృత్తంలో మనం అనాలిసిస్ లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వృత్తంలో వ్యాసం కానట్టి జాకు కేంద్రము నుండి గీయబడిన లంబరేఖ జాను సమద్విఖండన చేయును అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. AX = XB అని ప్రూవ్ చేసాం. సార్ ఇప్పుడు దాంట్లో అది ఇక్కడ నాలెడ్జ్ ఏంటంటే ఆ థీరం స్టేట్మెంటే మనకు నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ రావడానికి ఉపయోగపడినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, భావనలు ఏంటి? చెప్పమ్మా. హలో, వాయిస్ కట్ అవుతుంది. సార్ మనకి జా అనే ఒక భావన కలిగి ఉండాలి సార్. వెరీ గుడ్. జా ఒకటి, వృత్తం అనే భావన ఇంకోటి కలిగి ఉండాలి. ఓకే. రామన్ చెప్పమ్మా, నువ్వు ఏదో చెప్తున్నావు. ఆల్ఫాబెట్స్ ఉపయోగిస్తాను సార్. ఓకే, అంటే చూడండి ఎన్ని రకాలైనటువంటి భావనలు మనకి మనం చెప్పుకున్న సిద్ధాంతానికి సంబంధించినటువంటి జ్ఞానం పెంపొందించడానికి ఉపయోగపడినాయి. లంబరేఖ అంటే ఏందో కావాలి, సమద్విఖండన అంటే ఏంటో తెలియాలి, వ్యాసం అంటే ఏందో తెలియాలి, జా అంటే ఏందో తెలియాలి. ఇవన్నీ భావనలు. జా అన్న, వృత్తము అన్న, వ్యాసము అన్న, వ్యాసార్థము అన్న, సమద్విఖండన అన్న, కేంద్రము అన్న, ఓకే, ఇవన్నీ కూడా భావనలు. ఈ భావనల సహాయంతో మనం ఒక జ్ఞానాన్ని పొందాం. ఆ పొందిన జ్ఞానం ఏంటంటే వృత్తంలో వ్యాసం కానటి జాకు కేంద్రం నుండి గీయబడిన లంబరేఖ ఆ జాను సమద్విఖండన చేయును. ఇక్కడ భావనలకి జ్ఞానానికి మధ్య సంబంధం మనం తెలియాలి అంటే ఇప్పుడు అసలు ఆ సిద్ధాంతాన్ని మనం అవగాహన చేసుకోలేం. ఎప్పుడు వృత్తం నిర్వచనం తెలియపోయినా, వ్యాసం నిర్వచనం తెలియపోయినా, అలాగే సమద్విఖండన అంటే తెలియపోయినా, లంబరేఖ అంటే ఏంటో తెలియపోయినా, ఈ భావనల పట్ల ఏ భావన పట్ల అవగాహన లేకపోయినా ఆ జ్ఞానాన్ని మనం పొందలేము. అందుకనే జ్ఞానాన్ని పొందటానికి భావనలు మార్గాలుగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఎనీహౌ, సెన్సెస్ ఆర్ ది వేస్ ఆర్ మీన్స్ టు ఫార్మ్ కాన్సెప్ట్స్. అంటే భావనలు ఏర్పడటానికి సెన్స్ ఆర్గాన్స్ అనేవి ప్రధానంగా ఉపయోగపడతాయి. వాటి సహాయంతో మన ఇంద్రియాల సహాయంతో భావనలు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, స్పర్శించడం ద్వారా వస్తువు యొక్క లక్షణాలను మనం గ్రహించవచ్చు, చూడటం ద్వారా వస్తువు యొక్క లక్షణాలను మనం గ్రహించవచ్చు, లేదా వినటం ద్వారా వస్తువు యొక్క లక్షణాలను మనం గ్రహించవచ్చు. గ్రహించి భావనని ఏర్పరచుకోవచ్చు. చెప్పండి. ఇది శ్రీవల్లి ఇందాక నుంచి జాయిన్ అవుదాం ట్రై చేస్తున్నాను సార్, కావట్లేదండి సార్. నేను అడ్మిట్ చేశాను కదమ్మా, మళ్ళీ ఒకసారి ట్రై చేయమని. సార్ వచ్చాను సార్. వచ్చావా? ఓకే. ఏం లేటు? ఇందాక నుండి ఆస్క్ టు జాయిన్ అడుగుతున్నాను కానీ జాయిన్ అవ్వట్లేదు సార్. నేను ఒకసారి ఇచ్చానమ్మా, అడ్మిట్ చేశాను. ఓకే, ఎనీహౌ ఇప్పుడే సార్ యాక్సెప్ట్ చేసింది. ఓకే ఓకే, ఇవి భావన అని మనం చెప్పవచ్చు. సో దీన్ని బట్టి భావన అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక డైరెక్ట్గా చెప్పాలంటే మనం గణితంలో చదువుకునేటువంటి ప్రాథమిక అంశాలు, నిర్వచనాలు, ఓకే, ప్రాథమిక లక్షణాలు, వస్తువుల యొక్క ప్రాథమిక లక్షణాలు, ఇవన్నిటిని కూడా మనం భావనలు అనవచ్చు. అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వస్తువులు లేదా సంఘటనలు లేదా విషయాలను మనం ఒక భావనగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వృత్తము కానీ, సంఖ్య కానీ, లేదా త్రిభుజం కానీ, లేదా సమితి కానీ, వీటన్నిటినీ మనం భావనలుగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత నేచర్ ఆఫ్ కాన్సెప్ట్స్, భావన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. కాన్సెప్ట్స్ ఆర్ వేరియస్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఐడియాస్ ఆఫ్ థింగ్స్, యూనిట్స్ ఆఫ్ థాట్స్. అంటే భావనలు అనేవి మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఐడియాస్ ఆఫ్ థింగ్స్, ఒక
కొన్ని వస్తువుల యొక్క ఐడియాస్గా మనం చెప్పవచ్చు. అలాగే యూనిట్స్ ఆఫ్ థాట్స్, ఆలోచనల యొక్క పరిమాణాలుగా మనం భావనని చెప్పవచ్చు. ఏ కాన్సెప్ట్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. భావనలు అనేవి మారుతూ ఉంటాయి సందర్భాన్ని బట్టి. అంటే ఒకే రకమైన భావన ఎప్పుడు కంటిన్యూ అవ్వదు, లేదా భావనలు ఎప్పుడు కూడా సందర్భానుసారంగా చేంజ్ అవుతూ ఉంటాయి. లక్షణాలను బట్టి భావనలు మారిపోతూ ఉంటాయి. ది కాన్సెప్ట్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఆల్. డిఫరెంట్ పర్సన్ మే హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అబౌట్ ది సేమ్ ఆబ్జెక్ట్ అండ్ సేమ్ ఈవెంట్స్. అంటే భావన అంటేనే లక్షణాలు. ఆ భావన ఎలా ఏర్పడుతుందంటే సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఏర్పడుతుంది. వాటిలో ముఖ్యంగా పరిశీలించడం ద్వారా, లేదా టచ్ చేయటం ద్వారా, లేదా ఆలోచించడం ద్వారా భావనలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క పర్సెప్షన్ ఒకే రకంగా ఉండదు. కాబట్టి భావన అనేది ఒక్కో మనిషి ఒక్కో రకంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో ఒక వ్యక్తి, ఒక నలుగురు వ్యక్తులు టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ని గమనించారు. ఆ స్ట్రక్చర్ని గమనించినప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి భావనని పొందే అవకాశం లేదు. దానికి సంబంధించిన లక్షణాంశాలను ఆధారంగా అందరూ దాన్ని శంకు ఆకారంలో ఉంది అనేటువంటి గుర్తించే అవకాశం లేదు. కాబట్టి తన యొక్క ఆలోచన స్థాయిని బట్టి, తన యొక్క దృక్పథాన్ని బట్టి, అంటే ఆ వ్యక్తి యొక్క పర్సెప్షన్ బట్టి దాని యొక్క వాళ్ళు ఏర్పరచుకునేటువంటి భావన వేరువేరుగా ఉంటుంది. సో అది కూడా భావన యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. కాన్సెప్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. మన ఆలోచనల యొక్క భాగమే భావన అని చెప్పవచ్చు. మన ఆలోచనల యొక్క భాగమే ఆ భావనని చెప్పవచ్చు. అంటే మనం ఆలోచనల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం, బాల్ను చూసి లేదా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పైన షేప్ని గమనించి దానికి సంబంధించిన ఒక ఆలోచన చేసి దాని ద్వారా మనం దాన్ని శంకు ఆకారంలో ఉంది లేదా శంకు అనే భావాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా థాట్ ప్రాసెస్ అన్నమాట. సో బ్రెయిన్లో జరిగేటువంటి ప్రాసెస్. సో భావనలన్నీ కూడా థాట్ ప్రాసెస్ ద్వారానే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ కెన్ బి ఫార్మ్డ్ వితౌట్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. భాషతో సంబంధం లేకుండా కూడా భావనలు ఏర్పడవా? ఏర్పడతాయి సార్. తప్పనిసరిగా భాషతో సంబంధం లేకుండా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తను అతను మాట్లాడలేడు, అతనికి లాంగ్వేజ్ పట్ల జ్ఞానం లేదు, లాంగ్వేజ్ లేదు, అసలు మాట్లాడలేడు. కానీ అతని భావన ఏర్పరచు కూడా వస్తువును చూసినప్పుడు, తప్పనిసరిగా వస్తువును చూసినప్పుడు కానీ, ఒక సంఘటన చూసినప్పుడు కానీ, ఆ సంఘటన ఆధారంగా తన ఆలోచన ప్రక్రియ ఆధారంగా దాని గురించి ఒక భావన అనేది ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాంక్రీట్ ఫార్మేషన్ కాన్సెప్ట్ ఫార్మేషన్ ఈజ్ ది అసోసియేషన్ ఆఫ్ సర్టెన్ స్టిములి అండ్ రెస్పాన్సెస్. సో ఉద్దీపన ప్రతిస్పందనల ఆధారంగానే ఈ కాన్సెప్ట్స్ అనేవి, భావనలు అనేవి ఏర్పడతాయని చెప్పవచ్చు. సో ఇక్కడ మీకు ఈ రెండు పదాలు మీకు పరిచయమే కదా, ఉద్దీపన ప్రతిస్పందన అనేది. పరిచయమే సార్. సైకాలజీలో మీరు నేర్చుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, దాని ఉద్దీపన అనుకుంటే దాని గురించి మనం మనం రియాక్ట్ అవటాన్ని లేదా దాని గురించి మనం ఆలోచించే తీరు దాన్ని ప్రతిస్పందన అంటారు. ఈ రెండిటి ద్వారానే భావనలు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది కామన్ ఫీచర్స్. అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని వేరు చేయటం ద్వారా భావనలు అనేవి ఏర్పడతాయి అని చెప్పవచ్చు. దానికి ఉదాహరణ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తం అనే భావన ఏర్పడే సందర్భంలో విద్యార్థికి మనం కొన్ని ఆబ్జెక్ట్స్ అన్ని కల్పించాం. అంటే దాంట్లో గోళం ఉంటుంది, శంకు ఉంటుంది, దీర్ఘచతురస్రం ఉంటుంది, చతురస్రం ఉంటుంది. వీటితో పాటు వృత్తాలు ఉంటాయి, అనేక వృత్తాలు ఉంటాయి. ఆ వృత్తాలన్నిటికీ ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ వేసి ఇచ్చాం. ఒక్కోదానికి ఒక కలర్ వేసి ఇచ్చి ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని విద్యార్థికి ఇచ్చాం. సో విద్యార్థి
వేరు కలర్స్ ఉన్నా కానీ ఆ వృత్తం అనే దాని యొక్క లక్షణాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలు కలిగినటువంటి ఆ వస్తువులు మొత్తాన్ని వేరు చేసి దాని వృత్తంగా విద్యార్థి భావన ఏర్పాటు చేసుకోగలడు, అంతే కదా. సో దాన్ని మనం కాన్సెప్ట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది కామన్ ఫీచర్స్. ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాటిని వేరు చేయటం ద్వారా మనం ఈ భావనలు అనేవి ఏర్పడతాయని చెప్పవచ్చు. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ రికగ్నైజింగ్, నేమింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సన్స్ ఆర్ ఈవెంట్స్. అంటే ఆ లక్షణాల ఆధారంగా ఆ భావనకి పేరు పెట్టడానికి, అంటే సంఘటనలు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, అలాగే వస్తువులకు కానివ్వండి, పేరు పెట్టడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. We can find the difference between concepts with their attributes and each attribute has a measure. ఇది ఒకసారి లక్షణ జాగ్రత్తగా పరిశీలించండి. We can find the difference between concepts. భావనల మధ్య భేదాలను మనం గుర్తించగలం. ఎలా గుర్తించగలము అంటే with their attributes and each attribute has attributes అంటే లక్షణాలు. అంటే మనం భావనల్ని వాటి యొక్క లక్షణాల ఆధారంగా వేరు చేయవచ్చు. అలాగే ప్రతి లక్షణానికి కొంత కొలత అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రిభుజాలు ఇచ్చాం, త్రిభుజాల్లో కొన్ని సమద్విబాహు త్రిభుజాలు ఇచ్చాం, కొన్ని సంబాహు త్రిభుజాలు ఇచ్చాం. విద్యార్థి అక్కడ ఆ డిఫరెన్స్ని ఆధారంగా చేసుకుని వాటిని వేరు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. సో అది ఒక భావనల యొక్క లక్షణం. అంటే ఏదైనా రెండు భావనల్ని వాటి యొక్క లక్షణాల ఆధారంగా వేరు చేయటం అనేది సాధ్యపడుతుంది. అంటే ఇది కూడా భావన యొక్క ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్. ఒక భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండవచ్చు. ఒక భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండవచ్చు. అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్పవచ్చు? ఒక భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు, అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు అని చెప్పుకోవచ్చు. వాటి పరిమాణం సార్. అంటే ఒక భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండొచ్చు అని ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం తీసుకుందాం. త్రిభుజము ఎన్ని లక్షణాలు ఉంటాయి త్రిభుజానికి? సమబాహు త్రిభుజం, విషంబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం. లక్షణాలు రకాలు అడగట్ల నేను, లక్షణాలు ఎన్ని ఉంటాయి అంటే, ఇప్పుడు త్రిభుజం అనే భావన ఏర్పడాలంటే విద్యార్థి త్రిభుజాలను పరిశీలించి వాటిని ఎక్స్పీరియన్స్ చేసి వాటిలో ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ ఆధారంగా త్రిభుజం అనే భావన ఏర్పాటు చేసుకో. 3 కోణాలు కలిగి ఉంటాయి. మూడు భుజాలు ఉంటాయి. ఆ 3 భుజాలు క్లోజ్ అయి ఉంటాయి. ఓకే, దాంట్లో 3 కోణాలు ఉంటాయి. ఇవి ప్రాథమిక లక్షణాలు. సో ఈ లక్షణాలని అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఒక భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండొచ్చు. ఒక భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండొచ్చు. అంటే ఒకే లక్షణంతో కూడా భావన అనేది ఏర్పడవచ్చు. ఒకే లక్షణంతో భావన ఏర్పడొచ్చా? ఏర్పడవచ్చు సార్. బిందువు ఏం చెప్పొచ్చు మనం? ఒక లక్షణమే ఉంటుంది దానికి, అంతే. దానికి కాబట్టి అది కూడా ఒక భావనే. బిందువు అనేది కూడా ఒక భావనే. సో అంటే భావనకి ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ ద నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఈజ్ ఇంక్రీజింగ్, అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇది భావన యొక్క ఇంకో లక్షణం. అంటే లక్షణాలు పెరిగే కొంది, భావనలో లక్షణాలు పెరిగే కొంది, క్యారెక్టరిస్టిక్స్ పెరిగే కొంది దాన్ని అవగాహన చేసుకోవటం కష్టం. ఉదాహరణ త్రిభుజం అవగాహన చేసుకోవటం సులభం. సమద్విబాహు త్రిభుజం కంటే కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే లక్షణాలు పెరిగినాయి. ఆ తర్వాత లంబకోణ సమద్విబాహు త్రిభుజం లక్షణాలు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి కాబట్టి దాన్ని అవగాహన చేసుకోవడం కొంచెం కష్టం. ఆ విధంగా లక్షణాలు పెరిగే కొలది భావన అవగాహన చేసుకోవటం కష్టం అవుతుంది.
బిందువు ఈజీగా అవగాహన చేసుకోవచ్చు, ఒకే ఒక లక్షణం ఉంది కాబట్టి. ఓకే, వృత్తము బిందువు కంటే కొంచెం తక్కువ లక్షణాలు ఉన్నాయి, అంటే అదే ఎక్కువ లక్షణాలు కొంచెం స్థాయిలో, కాబట్టి దాన్ని అవగాహన చేసుకోవచ్చు. అలాగే త్రిభుజము అవగాహన చేసుకోవచ్చు. ఇందాక చెప్తున్న సంబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం కొద్దిగా డిఫికల్ట్. లంబకోణ సమద్విబాహు త్రిభుజము కొంచెం కష్టం. లేదా పరివృత్తము అన్నాం, పరివృత్తము లేదా అంతర్వృత్తము, అది ఒక భావనే కదా. పరివృత్తము అంతర్వృత్తము, అక్కడ మళ్ళా దాంట్లో లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని అవగాహన చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఎనీహౌ లక్షణాలు పెరిగే కొంది దాంట్లో ఆ భావనలో ఉన్న కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ది డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఈజ్ ఇన్ ఏ ల్యాడర్ ఫామ్ ఫ్రమ్ వన్ కాన్సెప్ట్ టు అనదర్. అంటే భావనలు అనేవి నిచ్చెన రూపంలో ఏర్పడతాయి. అంటే ఒక భావన ఆధారంగా ఇంకొక భావన పెంపొందించబడటం అనేది జరుగుతుంది. భావనలన్నీ ఒకదాని మీద ఆధారపడి ఇంకొకటి అభివృద్ధి చెందటం అనేది భావన వ్యవస్థ, సిస్టమ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాడర్, నిచ్చెన రూపంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సమద్విబాహు త్రిభుజం అనే భావన దేని మీద ఆధారపడి ఏర్పడుతుంది? సమద్విబాహు త్రిభుజము అనేటువంటి భావన దేని మీద ఆధారపడి ఏర్పడుతుంది? త్రిభుజం అనేటువంటి భావన మీద. మరి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనే భావన దేని మీద ఆధారపడుతుంది? సమద్విబాహు త్రిభుజము, త్రిభుజము అనేటువంటి రెండు భావనల మీద ఆధారపడి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేటువంటి భావన ఏర్పడుతుంది. అంటే భావనలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఏర్పడతాయని ఒక నిచ్చెన క్రమంలో, అంటే మనం నిచ్చెన ఆధారంగా పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్, ముందు స్టెప్ని ఆధారంగా చేసుకొని ఆ పై స్టెప్కి వెళ్తాం, దాని ఆధారంగా చేసుకొని దాని పై స్టెప్కి వెళ్ళటం జరుగుతుంది. మరి పై స్టెప్కి వెళ్ళి ఈ లాస్ట్ స్టెప్కి వెళ్ళామంటే కారణం ఏంటి? ఈ కింద ఉన్నటువంటి స్టెప్స్ అన్నిటినీ యూజ్ చేసుకునే లాస్ట్ స్టెప్కి వెళ్ళగలిగాం. అదేవిధంగా భావనలన్నీ కూడా ఒకటి ఆధారపడి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్స్ ఫ్రమ్ అకార్డింగ్ టు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మెంటల్ కండిషన్స్, మెంటల్ మెచ్యూరిటీ ఆఫ్ ది లెర్నర్. సో భావన అనేది విద్యార్థి యొక్క అభ్యసన అనుభవాలు, అలాగే మానసిక స్థాయి, అలాగే మానసిక అభివృద్ధి, వీటన్నిటి ఆధారంగా భావనలు అనేవి ఏర్పడతాయి. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనే వాటిని కరెక్ట్గా ఉన్నట్లయితే, మంచి అనుభవాలు ఇవ్వగలిగితే విద్యార్థికి భావన అనేది చక్కగా ఏర్పడుతుంది. అలాగే విద్యార్థి యొక్క మానసిక స్థాయి, మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉంటే దాన్ని బట్టి భావనలు అనేవి ఏర్పడతాయి. కాన్సెప్ట్స్ విల్ నాట్ ఫార్మ్ అట్ సేమ్ లెవెల్. ఒకే స్థాయిలో అందరికీ కూడా, మనం ఇందా చెప్పుకున్నాం, కాన్సెప్ట్స్ అందరూ ఒకే రకంగా ఒక వస్తువుకు సంబంధించినటువంటి భావనలు ఏర్పడవు అని. సో దే డిపెండ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది కంటెంట్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్. ఇన్ని అంశాల మీద ఆధారపడి భావనలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇవి అందరికీ ఒకే రకంగా ఏర్పడతాయి అని మనం చెప్పలేము. సో ఇవి దీనికి సంబంధించినటువంటి భావనల యొక్క లక్షణాలుగా మనం చెప్పవచ్చు. ఓకే, భావన యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. సో ఆల్రెడీ ఇట్ ఈస్ 11:26. That's why I'm here concluding the class. Next class, let us discuss the types of concepts and concept formation and concept assimilation and types of concept formation. ఈ భావనలు నేర్చుకొని తర్వాత బ్రూనర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అటైన్మెంట్ థియరీని డిస్కస్ చేద్దాం రేపు క్లాస్లో. కొంచెం లేట్ అయినా కూడా దీన్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఈ రోజు ఏంటి అటెండెన్స్ తక్కువగా ఉంది? ఓకే సార్. 6, 7, ఓన్లీ 8. ఇస్ దేర్ ఎనీ రీజన్? మండే కదా సార్, కొంచెం బద్ధకం క్లాస్ స్టార్టింగ్ టబులా? అంతే సార్. అలానే సార్. అయితే నేను బాగా ఎంజాయ్ చేశారనమాట. అయిపోయింది. ఓకే అమ్మా, ఓకే. ఎప్పట్లానే మీరు
మీ నేమ్ చాట్ బాక్స్ టైప్ చేసి మీరు లీవ్ అయిపోండి. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. నాగేంద్ర, సార్ ఏంటి డేటా ఎంత అవుతుంది డైలీ? సార్ నాది 2 GB ప్లాన్ సార్. అంటే క్లాస్ వీడియో క్లాస్ స్టడీ చూస్తాను. 2 GB ప్లాన్. సరిపోతుందా? సరిపోతుంది సార్ నాకు. సరిపోతే పర్వాలేదు. అంటే ఏం లేదు, మళ్ళా నెక్స్ట్ కమింగ్ డేస్లో జనరల్ క్లాసెస్ కూడా షెడ్యూల్ చేస్తారు రిమైనింగ్ ఫ్యాకల్టీ. అప్పుడు వేరే వీడియోస్ ఏం చూడడం అనేసి మన క్లాసెస్ కోసమే ఉంచుకోవాలి సార్ డేటాని. అవును, ఇంకా వేరే వీడియోలు అంటే మీ జనరల్గానా? జనరల్ క్లాస్. ఓకే, రైట్ రైట్. ఓకే. ఓకే, అందరూ నేమ్ టైప్ చేశారు కదా చాట్ బాక్స్? చేసాం సార్. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్.